డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజుకు మద్దతుగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో యువత ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు స్టాండ్ విత్ సిఐ నాగరాజు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం సిఐ నాగరాజుకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గంజాయి మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ఉన్న ముద్దాయిలకు కొందరు రాజకీయ మద్దతు ఇస్తూ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నాగరాజు గారికి సపోర్ట్ గా వందలాది మంది అమలాపురంలో ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ గా సిఐ గారు నిజాయితీ పరుడు. ఎందుకు నిజాయితీ పరుడు అన్నామంటే 22 సంవత్సరాల సర్వీస్ లో ఆయన ఒక్కసారి మీరు ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ప్రభుత్వానికి గత పోస్టింగ్లన్నీ చూసుకుని అతను ముందున్న సిఐ నాగరాజు గారు ముందున్న క్రైమ్ రేటు, ఆయన విధులు నిర్వహించిన తర్వాత ఉన్న క్రైమ్ రేటు ఒక్కసారి కంపేర్ చేసుకుని ప్రభుత్వానికి ఎంత అండదండగా మంచి పేరు తెచ్చే విధంగా ఉన్నారు తప్ప సిఐ నాగరాజు గారు ఏ రోజు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకుండా క్రిమినల్స్ ని కానీ, ఈ బ్లేడ్ బ్యాచ్ ని కానీ, గంజాయి బ్యాచ్ ని కానీ, రౌడీ షీటర్స్ ని కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంట్రోల్ చేసి ఎప్పుడు ఏ నగరంలో చేసినా, భీమవరంలో చేసినా, తణుకులో చేసినా, విశాఖపట్నంలో చేసినా, తాడేపల్లిగూడలో చేసినా, ఈ రోజు కృష్ణలంకలో చేసినా, ఫస్ట్ పోర్టింగ్ మళ్ళీ విజయవాడలో చేసినా సరే ఎప్పుడు కూడా సిఐ నాగరాజు గారు ఒక రూపాయి లంచం తీసుకోవటం కానీ నీతి నిజాయితీతో ఉద్యోగం చేశారు తప్ప ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాలేదు. అలాగే ఇవాళ జరిగిన ఇష్యూ కూడా ఓన్లీ ఒక పోక్సో చట్టం ఉన్నవాడు, ఒక రౌడీ షీటర్, లేకపోతే ఒక గంజాయి బ్యాచ్, లేకపోతే ఒక మడ్రిస్ట్ తప్ప వేరే ఏమి సామాజికంగా ఏదో సాధారణ పౌరుడు ఏమి కాదు. అతనేం ఉత్తముడు కాదు. ఇలాంటి అది ఉత్తముడిని ఏమి కాదు కదమ్మా. అలాంటిది మనకి పోలీస్ వ్యవస్థలో ఒక ఆణిముత్యం లాంటి ఈ నాగరాజు గారిని ఇలాగా ఇబ్బంది పెట్టడం కానీ ఎటువంటి పనులు చేయకుండా ప్రభుత్వం ఖచ్చితంగా సిఐ నాగరాజు గారికి అండాదండగా ఉండాలని, అలాగే మేము కోరుకునేది అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే మీరు పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది మంచి చెడ్డలో బేరీజ్ వేసుకుని ఎటు మంచి ఉందో సిఐ నాగరాజు గారి వైపు పూర్తి మద్దతు తెలపాలని, పూర్తి మంచితనం ఉంది కాబట్టి అతను చేసిన ఓన్లీ విధి నిర్వహణ తప్ప వేరేది ఏమీ కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండాలి. ఈ స్టాండ్ విత్ సిఐ నాగరాజు గారు. మేము పత్రికా ముఖంగా తెలియజేయండి ఏమనగా, ఒక నిజాయితీ గల సిఐ గారు తన విధులను సక్రమంగా విధిస్తూ జరుగుతున్న ఈ సమయంలో ఏదో లాకప్ జప్ జరిగిందని చెప్పేసి ఒక సంచలనం ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నది. అయితే నేను కోరుకుంటున్నది ఏంటంటే ఆ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ వైపు యావత్ మంది ఉండాలా, లేక ఒక గంజాయి అమ్ముకునేవాడు, ఒక బాలికను రేప్ చేసిన వాడు, ఒక వ్యక్తిని మర్డర్ చేసిన వాడు, లా అండ్ ఆర్డర్ కి తరచూ అజ్ఞాతాలు కలిగిస్తున్న వాడు వైపు ఉంటారా? నేను కోరుకున్నది ఏంటంటే ఒక నిజాయితీ గల వ్యక్తి తన డ్యూటీని సక్రమంగా చేస్తున్నప్పుడు మనందరం వాళ్ళ వైపు నిలబడి ఆయనకు మద్దతుగా ఉండాలి తప్ప మనం వేరే విధంగా తీసుకొచ్చి ఇది కులకోణంలో తీసుకెళ్లి ఎంతో మిస్లీడ్ చేయటం జరుగుతుంది. అయితే నేను పత్రికాముఖంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కోపగుణం సంబంధించిన వాడని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్క్యులేట్ జరుగుతుంది. అయితే ఈ విధి నిర్వహణలో ఈ బలైన వ్యక్తి కూడా కోపగుణం సంబంధించిన వాడే. అది ముందర గ్రహించి సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లన్నీ నిజాలని నమ్మవద్దు. గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుని ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ దృష్టిలో గుర్తుపెట్టుకుని న్యాయపరంగానే వెళ్ళాలి తప్ప వేరే విధంగా వెళ్ళకూడదు. అయితే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే ఈ సిఐ నాగరాజు గారిని విధుల నుండి పక్కన పెట్టినప్పుడు నుండి యథావిధిగా కృష్ణలంకలో గంజాయి తాగే వాళ్ళు, రౌడీ షీటర్లు యథావిధిగా తిరుగుతున్నారని చెప్పి ఒక సమాచారం. ఉదాహరణ, ఈ రోజు ఒక కానిస్టేబుల్ గారు, కృష్ణలంకలో కానిస్టేబుల్ గారు గంజాయి వ్యక్తిని పట్టుకునే దృష్టిలో ఆయనకు ఒక గాయం చేసి సంబంధిత కానిస్టేబుల్ గారు హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఇది కూడా ఒక సిఐ నాగరాజు గారు ఉండటం వల్లనే ఆ కృష్ణలంకలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుందని తెలియజేయడం జరుగుతుంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విషయంలో సిఐ నాగరాజు గారు వ్యవహరించిన తీరు నిజంగా చాలా హర్షణీయమని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో చాలా నిజాయితీ పడిన సిఐ నాగరాజు గారు ఒకవేళ పోలీసు విధుల్లో వాళ్ళ నిర్వహణలు చేస్తారు, కానీ దాన్ని పూర్తిగా ఇప్పుడున్న రాజకీయ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీన్ని రాజకీయ కోణంలో సృష్టించి నాగరాజు గారి మీద లేనిపోని అపనిందలు వేస్తున్నారు. ఖచ్చితంగా ఇది నాగరాజు గారు ఆయన ఉన్న
ఏదైతే అధికారంలో ఉన్నారో ఆయనకి ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే క్రమంలోనే ఆయన వెళ్తుంటారు. కృష్ణలంకలో ఉన్న ప్రతి ఒక్క పౌరుణ్ణి అడిగినా కూడా ఆయన కోసం చాలా మంచిగా చెప్తారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం జీతంతోనే ఆయన జీవనం కొనసాగించే సిఏ నాగరాజు గారు ఏ తప్పు చేయలేదని ఈ రోజు కోనసీమ వ్యాప్తంగా ఇక్కడ ఉన్న ప్రజలు గాని యువత గాని మేము ముందుకొచ్చి ఆయనకి మద్దతుగా ఈ రోజు మేము గడియ స్తంభం సెంటర్ లో, అమలాపురం గడియ సెంటర్ లో ఇక మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం.